మరి ఇంత క్యాల్కులేటెడ్గా వెళ్ళే వంశీకి కాల్ సెంటర్ విషయంలో ఎలా తప్పిదం జరిగింది? ఏం జరిగింది అక్కడ? లెక్కలతో ఎక్కడ తప్పైంది? కాల్ సెంటర్ సినిమా కనుక ఒక 2 సంవత్సరాల క్రితం 2.5 సంవత్సరాల క్రితం రిలీజ్ అయ్యి ఉంటే అది నిజంగా కమర్షియల్ సక్సెస్ అయ్యి ఉండేది. ఓకే. నేను సైన్ చేసింది ఎప్పుడంటే హ్యాపీ డేస్ సినిమా రిలీజ్ అవ్వకముందు. హ్యాపీ డేస్ ట్యాగ్ ఉంది, కానీ నాకు ఆ సినిమా అంత సక్సెస్ అవుతుందని తెలియదు. హ్యాపీ డేస్ ఓకే నిజంగా తెలియదు, ఎవరికి తెలియదు. అంటే విజన్ శేఖర్ గారికి ఉంటే ఉండుండొచ్చు, దిల్ రాజు గారికి బిజినెస్ యాంగిల్లో ఉంటే ఉండుండొచ్చు, కానీ యాక్ట్ చేస్తున్న వాళ్ళందరూ కోరుకుంటారు సినిమా సక్సెస్ అవ్వాలని, అంతే తప్ప వీ డిడ్ంట్ యాంటిసిపేట్ సచ్ ఏ హ్యూజ్ విక్టరీ సక్సెస్. సో ఒక వారం రోజుల ముందు లేదా 15 రోజుల ముందు సైన్ చేశాను నేను ఆ సినిమాని. నేను అప్పుడున్న పరిస్థితికి నాకు స్క్రిప్ట్ ఇవ్వండి, స్క్రిప్ట్ నేను చదివే నేను ఓకే చేస్తాను అన్న పరిస్థితి నాది కాదు. ఓకే ఓకే అండ్ చేసిన మనుషులు ఏం బచ్చే మనుషులు కాదు. ఓకే అంటే నా ఊపిరి లాంటి క్రిటికల్లీ అక్లెయిమ్డ్ ఫిల్మ్, నంది అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ని నేను తక్కువ చేసి మాట్లాడలేను కదా. కాకపోతే అందులో ఒక చిన్న అడల్ట్ కంటెంట్ ఉంటుంది, విజువల్గా ఉండదు, కంటెంట్లో ఉంటుంది. ఓకే. పర్సనల్గా కూడా నేను ఏ సినిమాలు అయితే చూడటానికి ఇష్టపడనో ఆ సినిమాగా తయారైంది. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. అయిపోయాక అంతే కదండి. ఇప్పుడు అంటే బిఫోర్ చేసి ఇప్పుడు నా సీన్స్ తో ఏముండదు, అదే అంటున్నా. ఓకే ఓకే ఓకే. నా ఎలిమెంట్ లో నేను గట్టిగా చెయ్యేసి కూడా ఒక అమ్మాయిని ముట్టుకోవడం కూడా ఉండదు ఆ సినిమాలో. మరి సినిమా బిఫోర్ వినలేదా కథ మొత్తంగా? అదే చెప్తున్నానండి, అంటే బౌండ్ స్క్రిప్ట్ నేను చూసే పరిస్థితి కాదు. నా సీన్ల వరకు నాకు తెలుస్తాయి. నేను హీరోనైనా సినిమాకి నాకు తెలియకుండా జరుగుతున్న సినిమా పార్ట్ లో నేను ఇన్వాల్వ్ అవ్వలేను కదా, నాకు ఆ స్థాయి కాదని చెప్తున్నా ఫ్రాంక్ గా. ఓకే. సో సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా విజువల్ గా మీకు తేడాగా ఉండదండి. మళ్ళీ అది కూడా చెప్తున్నా, కంటెంట్ లో ఎక్కడో ఒక చిన్న అడల్ట్ కంటెంట్ ఉంటుంది. సినిమా కథే అది. అది ఇంకొంచెం పాలిష్డ్ గా చేస్తే మీకు యూనో బాలీవుడ్ లో జరుగుతాయి కదా, ఫ్యాషన్ అని, మెట్రో అని, లైఫ్ ఇన్ మెట్రో, అలాంటి సినిమాగా జరిగే స్కోప్ ఉంది. అది ఇంకొక రకంగా తీశారు. దట్ డిడ్ంట్ డూ వెల్. అదర్వైజ్ దట్ సినిమా మంచి సినిమా అంటే మంచి మ్యూజిక్ ఉంటుంది. ఇప్పుడు సాయి కార్తిక్ ఎవరైతే ఆల్మోస్ట్ ప్రతి 4 సినిమాల్లో 2 సినిమాలు సాయి కార్తిక్ చేస్తున్నాడు, దానికి సినిమాలు సాయి కార్తిక్ మ్యూజిక్ చేశాడు. మంచి మ్యూజిక్ ఉంటుంది, డీసెంట్ పర్ఫార్మెన్సెస్. ఇప్పుడు నందు ఉన్నాడు, నందు నాతో పాటు చేశాడు ఆ సినిమాలో. అంటే డీసెంట్ కాస్టింగ్ ఉంది. యూనో కోట శ్రీనివాసరావు గారు యాక్ట్ చేశారు, తమిళ్లో మణివన్నన్ గారు యాక్ట్ చేశారు. చిన్న సినిమా కాదు అది మళ్ళీ, బట్ ఇట్ డిడ్ంట్ డూ వెల్. అది ఏం చేస్తాం. హ్యాపీ డేస్ సినిమా తర్వాత దిల్ రాజు గారు డిస్ట్రిబ్యూషన్ చేసిన దిల్ రాజు గారు వరుణ్ సందేశ్ని హీరోగా పెట్టి ఒక సినిమా ఆఫర్ చేశారు, కొత్త బంగారు లోకం. అది అంటే ఏంటంటే హ్యాపీ డేస్లో వన్ ఆఫ్ ద హీరోస్ కదా తను. అంటే మిగతా ముగ్గురు, మీరు కానీ ఇంకా మిగతా ఇద్దరు కానీ అంటే అనుకొని ఉంటారు కదా, మీరైనా ఏంటి మేము నలుగురం చేసాం, నలుగురం కలిసి కష్టపడ్డాము, తనకు వచ్చింది హీరోగా అవకాశం, అది దిల్ రాజు గారు లాంటి పెద్ద బ్యానర్లో అని ఏదైనా ఒక చిన్న అప్సెట్ నాలో ఉందేంటి, నాలో లేనిదేంటి, తనలో ఉందేంటి, అలాంటి ఫీలింగ్ ఏమైనా వచ్చిందా? అసలు బేసిక్ విషయం ఏంటంటే